అందరికీ నమస్కారం అండి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన వంటి వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం మంచిదా కాదా? దీనివల్ల ఏమైనా చెడు జరగబోతుందా అని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అసలు పూజకి ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం కూడా చేస్తాం కదా. అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చేసుకోవాలనుకుంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్ని సమయంలో మనకి తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం, ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర రావడం వంటివి జరుగుతాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని 2 రకాలుగా విభజించాలి. అవేంటంటే, మనం మొదటిది మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం. అలా లేకపోవడం వల్ల ఆవలింతలు, నిద్ర రావచ్చు. ఒకసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేటుగా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర, ఆవలింతలు వంటివి రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు రావడం, ఒక పని చేయబోయే ముందు ఇంకొక పని చేయడం, ఏవైనా వస్తువులు చేజారి కింద పడిపోవడం, అలాగే తల భారంగా ఉండడం, శరీరం, కళ్ళు బరువెత్తుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే, మన చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే చెడు శక్తులు, విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం. ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే, మనం పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు, ముఖం, నోరు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజను కొనసాగించాలి. ఇకపోతే కొంతమందికి భగవంతుడి ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణం ఏంటంటే, మనం చాలా భక్తితో భగవంతుణ్ణి పూజ చేసేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చిన, మన మన రోమాలను నిక్కబడుచుకున్న అర్థం ఏంటంటే, మన పూజ భగవంతుడికి చేరిందని, అలాగే మన ముందు భగవంతుడు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగే సందర్భాల్లో భగవంతుడు ముందు మనం ఏం కోరుకున్నా సరే ఆ భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇలా కన్నీళ్ళు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలాంటి సమయంలో భగవంతుడికి మన కోరికలు విన్నవించుకోండి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, చెడు నిద్ర, చెడు ఆలోచనలు, మనసు పూజ మీద నిలపలేకపోవడం, ఇవన్నీ కూడా మనల్ని చుట్టూ నెగిటివిటీ ఆవరించి ఉంటుందని తెలియజేస్తాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి. అయితే 6 ప్రతికూల శక్తులు తరిమి కొట్టే 4 పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మొదటిది సాంబ్రాణి ధూపం వేయడం. ప్రతినిత్యం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పకుండా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక రెండోది ఏంటంటే, ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్ళుప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తప్పకుండా తరిమి కొట్టవచ్చు. ఇక మూడోది, ఇంట్లో 2-3 రోజులకి ఒకసారి, లేదంటే కనీసం వారంలో ఒక్క రోజైనా సరే కర్పూరం, లవంగాలు వేసి కాల్చండి. అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం పువ్వు పెట్టి కాల్చాలి. ఇలా చేయడం వల్ల అక్కడే మనల్ని పూజ చేయకుండా అడ్డుకునే ప్రతికూల శక్తులన్నీ కూడా తరిమి కొట్టబడతాయి. విరిగిపోయినవి కాకుండా పూర్తిగా మంచిగా ఉన్న తీసుకుని కాల్చాలి. ఇలా చేయడం వల్ల అక్కడే మనల్ని పూజ చేయకుండా అడ్డుకునే ప్రతికూల శక్తులన్నీ కూడా తరిమి కొట్టబడతాయి. ఇక నాలుగోది, భక్తి పాటలు వినడం, స్తోత్రాలు చదవడం, లేదా భక్తి విశేషాలు చూడడం మంచిది. కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ 4 పరిష్కారాలను ప్రయత్నించండి. 1-2 సార్లు చేసేసి మాకు ఫలితం రాలేదని అనుకోకూడదు. ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పకుండా గమనిస్తారు. కాబట్టి పూర్తి భక్తి, విశ్వాసం, నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.